గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు మీ ప్రజలు? వైసీపీయా, టీడీపీయా? అసలు నజీర్ అహ్మదా, నూరి ఫాతిమానా? నజీర్ అహ్మద్ గారు వస్తారనుకుంటున్నాను. నజీర్ అహ్మద్ గారు. ఎందుకని? అంటే వాళ్ళు అన్నిసార్లు అన్ని టర్మ్స్ వచ్చినా కానీ ఏం చేయలేదు. వన్ టౌన్కి ఏం చేయలేదు. వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఏమీ చేయలేదు. ఈసారైనా మారితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే. ఏం చేయలేదంటే రోడ్లు ఇవన్నీ ఇంకా ఏం చేయలేదన్న, వస్తారు ఎలక్షన్ ఉన్నప్పుడు చేస్తారు, చూస్తారు, ఒక 5 నెలలు తిరుగుతారు, తర్వాత ఇంకా జనాలకు కనిపించారు అయిపోయేదాకా 4-5 సంవత్సరాలు అంతే. ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి కనబడుతుంది. మరి ఇక్కడ స్థానికంగా నాయకుడు అంటే టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ ఉన్నాడు. మరి ఆయన వస్తూ ఉంటారా? నేను నజీర్ అహ్మద్ గారు తిరుగుతున్నారన్న, బాగా చేస్తున్నారు. ఈసారి వస్తారని నేను అనుకుంటున్నాం, నమ్ముతున్నాం బాగా. మరి ఆయన వస్తే మీకు అభివృద్ధి జరిగిద్దా గుంటూరు ఈస్ట్? జరిగిద్దన్న, జరగాలి కదా. మరి ఆయన అయితే గెలుపు ఖాయం. ఖాయం. ఎన్ని ఓట్లు మెజారిటీ రావచ్చు? నాకు తెలిసి ఒక 20 నుంచి అలా అనుకుంటున్నా. ఇదంతా వైసీపీ వార్డు అంటారు కానీ ఈసారి అందరూ మారారు జనాలు. కాబట్టి ఈసారి తూర్పుకి టీడీపీ ఎమ్మెల్యే నజీర్ గారు అనుకుంటున్నాం. అంతే. కూటమి అయితే కూటమి బలం ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. ఈ జనసేన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అందరూ. వాళ్ళు కూడా టీడీపీకే వేస్తారు మ్యాక్సిమం అందరూ. అంతే. వైసీపీ అయితే ఈసారి రాదు. పైన మరి వైసీపీ చంద్రబాబు అంటే టీడీపీ? సిబిఎన్. ఏంటి ఉపయోగం చంద్రబాబు వల్ల? ఏందన్నా, అంతా రాష్ట్రం మొత్తం వెనకబడిపోయింది. మొత్తం అప్పుల్లో గురిగిపోయారు. జాబులు లేవు, అభివృద్ధి లేదు, జనాల దగ్గర పనులు లేవు, ఇసుక ఆపేశారు, పనులన్నీ అయిపోయినాయి. ఇంకేముంది చెప్పండి. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నాం మేము గట్టిగా. వస్తాయండి ప్రయోజనం. అభివృద్ధి వచ్చిద్ది, కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం కొంచెం అభివృద్ధి అయింది, అప్పుల నుంచి బయటకు వస్తాం కొంచెమైనా. అందువల్ల అందుకే టీడీపీ. ఓకే. మీ ఏరియా ప్రజలంతా అటువైపే ఉన్నారు. టీడీపీకి వెళ్ళే వేస్తారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? నజీర్ అహ్మద్, నూరి ఫాతిమానా? నజీర్ అహ్మద్. ఎందుకు? టీడీపీ అంటే ఇష్టం మాకు. టీడీపీ అంటే ఇష్టం. ఈసారి టీడీపీకి వేస్తారు ఓటు. ఇది మొదటి ఓటు, రెండో ఓటు? మొదటి ఓటు టీడీపీకి. ఎందుకు? కారణం ఏంటి? అభివృద్ధి బాగుంది పాస్ట్లో, ఇప్పటికన్నా గతంలో బాగుందని. ఈసారి టీడీపీకి వేస్తారు. టీడీపీ. వైసీపీకి వేయరు అనడానికి కారణం ఏమన్నా? బాగాలేదన్న, అసలేం బాగాలేదు. మరి గుంటూరు ఈస్ట్లో మాట్లాడుకుంటే నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఓట్లు మెజారిటీ? ఇటువైపు ఇదివరకు వైసీపీ అన్న, ఇప్పుడు అంతా వ్యతిరేకత వచ్చేసరికి నజీర్ అహ్మద్ 2-3 వేల ఓట్లు మెజారిటీతో వస్తాడు, గెలుస్తాడు పక్కా. గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ అంతే. మరి పైన చంద్రబాబే సిబిఎన్. ఏంటి అతని వల్ల ఉపయోగం? తన వల్ల ఉపయోగం విజనరీ లీడర్, ఒకటే మాట, ఇంకో మాట లేదు. ఇంకా జగన్ కాదా? జగన్ వేస్ట్, ఇంకా తీసేయటం, అతని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. దాని గురించి అసలు గెలవడం ఇంకా అయిపోయింది. సీట్లు వస్తాయా రావా? సీట్లు 23 ఇటు వచ్చింది అంతే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి నజీర్ అహ్మద్కి అవకాశం ఇస్తారు ఎమ్మెల్యేగా, నూరి ఫాతిమాకా? నజీర్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? 2 సార్లు చేశాడు ముస్తాఫా గారు, అభివృద్ధి ఏం కనపడలా. చేసామని చెప్పటం, చేసేది ఏమి లేదు. చెప్పుకుంటున్నారు అంతే. ఏముంది, రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. ఎండలు చూడు ఎట్టుండయో ఈ పరిపాలనలో. ఏముంది, అన్ని ఎండకి జగన్కి సంబంధం ఉంది. అడుగు పెడితే ఐరన్ లెగ్, రోజాది ఐరన్ లెగ్ అంటారే, అట్నే ఒక్కొక్కళ్ళు అడుగు పెడితే పరిపాలన విధానం బాగలేదు. అన్నీ చేయాల్సిన పనులు చాలా పెండింగ్ పడిపోయి ఉన్నాయి. మీరు ఇక్కడ గుంటూరు కాన్స్టిట్యున్సీ పరంగా మాట్లాడుకుంటే ఈస్ట్లో 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయమని మొత్తుకుంటున్నాం. 60 పేటలు ఉన్నాయి, 80 అడుగుల రోడ్డు 20 అడుగులే ఉంది. ఇది 60 పేటల జనం విస్తారంగా తిరుగుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక రోడ్డు వెడల్పు చేయడానికి ఎవరికి మనసు రావట్లా. టీడీపీ వస్తే చేస్తారా? చేస్తారు. ఏంటో నమ్మకం? నజీర్ మీద నమ్మకమా, టీడీపీ మీద నమ్మకమా? టీడీపీ మీద నమ్మకం. మరి నజీర్ సార్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, పక్క గెలిపించుకుంటారా? చేస్తాడు, తిరుగుతున్నాడుగా కష్టపడి, రావటానికి అవకాశం ఉంది. ఎన్ని ఓట్లు మెజారిటీతో వస్తారంటారు? మెజారిటీ చెప్పలేం కానీ గెలవటానికి అవకాశం ఉంది. అంటే లోకల్గా ముస్తాఫా మీద ఏమన్నా వ్యతిరేకత ఉందా? ముస్తాఫా మీద వ్యతిరేకత ఏమి లేదు కానీ 2 సార్లు చేసాడులే, ఒకసారి ఈ అబ్బాయికి ఇద్దాం నజీర్ కానీ అనుకుంటున్నాను. తిరుగుతున్నాడు అంతే. పైన చంద్రబాబా లేదంటే జగనా? చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ వాళ్ళు అవ్వదా? ఏంది చెప్పేసి అడుక్కుదేం కాదు. చంద్రబాబు అయితే పక్కా. ఎన్ని సీట్లు? మెజార్టీ గెలుస్తాడు అంతే.
ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కావాలా వైసీపీ కావాలా? నూరి ఫాతిమానా నజీర్ అహ్మద్? కావాలి. టీడీపీ కావాలి. ఎందుకని? అంతే, మా టీడీపీ అది, మీ టీడీపీ మా ఇష్టం అది, మా ఇష్టం వచ్చినట్టు చెబుతాం మేము. మరి ఈసారి టీడీపీ రాదు, మళ్ళీ వైసీపీ వచ్చింది అన్నారేంటి? అది మా కర్మ. మీ కర్మ డైరెక్ట్ డైరెక్ట్ వైసీపీ వచ్చిందంటే అది మా కర్మ, టీడీపీ వచ్చిందంటే మా అదృష్టం. అదృష్టం. వైసీపీ వస్తే కర్మ, టీడీపీ వస్తే అదృష్టం. ఎందుకు అంత మాట అన్నారు? రౌడీజం ఎక్కువైపోయిందండి. వైసీపీ వచ్చినాక రౌడీజం ఎక్కువైపోయింది. అదే మా టీడీపీ వచ్చిందనుకో కుద్దలని కూర్చోబెడతాం ఒక్కొక్కడిని, అంతేనా? అంతే. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు కదా, గెలుస్తాడా? ఎవరు? నజీర్ అహ్మద్ బ్రహ్మాండంగా గెలుస్తాడు. అతని మీద నమ్మకం? నమ్మకం, మా టీడీపీ మీద ఉన్న నమ్మకం మాకు. అంతే. అంతే, గెలిపించుకుంటారు నజీర్. గెలిపించుకుంటాం. మరి ముస్తాఫా వద్దా? మాకొద్దు, ముస్తాఫా వద్దు, లావడా వద్దు మాకు. ఎవడికి ఇచ్చాడు? ముస్తాఫా వచ్చాడు, బొచ్చుగాడు. వాళ్ళ కూతురు పోటీ తంతానడికి వస్తే ముందు నా కొట్టు ముందుకు రమ్మని ఎవరన్నా మాట్లాడేవాళ్ళని తన్ని చూపిస్తాను. రమ్మను నా కొట్టు ముందుకు ఎవడొస్తాడు? అంతే మరి. పరిపాలన అంటే అంతా ఒకలాగా చెయ్యాలి, ఒకలాగా చేయకూడదు పరిపాలన అన్నప్పుడు. ఏదైనా ఇచ్చే వస్తే పావులు అయ్యి 10 రూపాయలు అందరికి సమానంగా పంచాలి. కుల భేదాలు చూసి ఇచ్చేది ఏందండి? వైసీపీ చేస్తున్నారు. మరి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఇంకేం లేవు, అయ్యాలే. అయితే ఇక్కడ నజీరే ఇక్కడ వచ్చేది. ఇక్కడ నజీర్కి 10,000 20,000? 10,000 వస్తాయి. 10,000 వస్తాయి నజీర్కి. చంద్రబాబు జగన్? చంద్రబాబే. ఏంటి జగన్ వస్తారన్నారుగా? వస్తారా? నీకు చెప్పాగా, వస్తే మా కర్మ, టీడీపీ వస్తే మా అదృష్టం. చంద్రబాబు ఉపయోగం ఏంటి? ఉపయోగం లేకపోయినా ఆయన అందరికి సమానంగా పంచుతాడు. ఏది ఇచ్చినా కుల భేదాలు లేకుండా పంచుతాడు. రూపాయిని 10 రూపాయలు ఈడుకులాగా గిల్చా పనులు చేయడు. అది కాబట్టి ఈసారి జగన్ వద్దు మాకు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి కావాలా ఎమ్మెల్యే, టీడీపీ నుంచి కావాలా? నజీర్ అహ్మద్, నూరి ఫాతిమానా? నజీర్ అహ్మదే గెలుస్తాడు. ఎందుకని? ఈసారి టీడీపీ వచ్చింది. అది ఎందుకంటే నీకు రాజధాని కావాలి కాబట్టి వచ్చింది. రాజధాని కావాలా? ఉన్నాయిగా 3 రాజధానులు కడుతున్నారు వైసీపీ నుంచి. నేను పీజీ చదివాను బాసు. నాకు ఉద్యోగం లేదు. నేను ఆఖరికి చిన్న పనులు చేసుకుంటున్నాను. మరి ఏం చేయాలా? మరి అదే నా పోటోడు ఏమైనా చదువుకున్నవాడికి ఉద్యోగాలు వస్తాయిగా రేపు ముందునాడికి. రేపు మా పిల్లలే ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉండేదిగా. అక్కడికి వెళ్ళాము హైదరాబాద్, ఇంకేంద్రబాబు మమ్మల్ని ఒళ్ళు పెట్టట్లేదా మీరు అంటారు. ఇలా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. మా అక్కయ్య కూడా అక్కడే ఉంది. మా అక్కయ్య అంటున్నారు ఇంకెప్పుడు వెళ్తారు మీరు, నుండి వెళ్ళరా అని ఇలా చులకన భావంతో చూస్తున్నారు. దాన్ని మరి మీరేమంటారు? టీడీపీ రావాల్సిందే. టీడీపీ వచ్చింది. గుంటూరు ఈస్ట్లో నజీర్ అహ్మద్ కదా, మరి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారేమో. గెలుస్తాడు, గెలిపించేది ఏం లేదు. అంతే. ఎంత మెజారిటీ? 80% పైన వచ్చింది. అది పక్కా విజయం టీడీపీని. మరి ముస్తాఫా ఉన్నారు కదా ఇంతకు ముందు, మరి అతను గెలవరా? అది కూతురు పోటీ చేస్తున్నారు కదా, మరి నిలబెట్టి వైసీపీ నుంచి గెలవరంటారా? మీరు ఒకసారి 1 టౌన్లో చూడండి, వెళ్ళి రోడ్లు ఎట్లా ఉన్నాయి చూసి అప్పుడు మీరు చెప్పండి. చూడండి ఒకసారి వెళ్ళి చూడండి. మీకు అప్పుడు కనీసం రోడ్లైనా లేవు ఆడ, ఎలా గెలుస్తారు? చూసుకోండి వెళ్ళి ఒకసారి రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. డెవలప్మెంట్ అయిందా? మన కలరా వచ్చింది, మీకు తెలియదేమో. ఏం జరిగింది? మరి కనీసం రోడ్లు అయినా ఇదారా? మరి డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా వేస్తారు ఓట్లు, అది ఎవరైనా కావచ్చు. డెవలప్మెంట్ లేకపోతే వేరే వాళ్ళకే చూపిస్తారు అన్నమాట. అది ఓకే. కాబట్టి ఈసారి మీకు టీడీపీ వచ్చింది. 80% రాసి పెట్టుకో. అది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్? నజీర్ అహ్మద్. ఎందుకని? వైసీపీ ప్రభుత్వంలో మాకే న్యాయం జరగల. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మా నాన్నకి 70 సంవత్సరాలు పింఛన్ తీసేశారు. ఏ ప్రభుత్వం లేదు. కరెంటు బిల్లుకి పింఛన్లకి సంబంధం ఏముంది? అదొకటి కారణం. అదొక కారణం. ఇక్కడ లోకల్గా మరి మాదే. మీ కారణం జగన్ వల్ల? జగన్ మరి ఆ ప్రభుత్వమే కాదు. పింఛన్లు ఇస్తే ఇవ్వాలి. పింఛన్లకి కరెంటు బిల్లుకి సంబంధం లేదు కదా. కరెంటు బిల్లు 2-3 నెలలు ఎవరికైనా ఎక్కువ వచ్చింది, అంతేగాని సంవత్సరం మొత్తం రాదుగా. కరెంటు బిల్లు 2-3 నెలలు ఎక్కువ వచ్చిందని మా నాన్నకి 70 సంవత్సరాలు వచ్చింది. పింఛన్ లేదు, పింఛన్ తీసేశారు 2-3 నెలలు ఇచ్చి. అది అయితే ఈసారి మరి లోకల్గా నజీర్ అహ్మద్ గెలిపించుకుంటాం. అక్క ఎంత మెజారిటీ ఉంది? గెలిపించుకుంటాం. మరి ఇక్కడ నూరి ఫాతిమా గారు పోటీ చేస్తున్నారు, ముస్తాఫా వాళ్ళ కూతురు. మరి ఎందుకు గెలవరంటారు? నూరి ఫాతిమా కారణం కాదు, ప్రభుత్వం కారణం. లోకల్గా అయితే ప్రభుత్వం వల్లే మారి గుంటూరు ఈస్ట్ మారిద్ది. అంతే. పైన చంద్రబాబు జగన్? చంద్రబాబే. ఎన్ని సీట్లు వస్తాయంటారు? అవి మనం చెప్పలేము.
ఆ ప్రభుత్వం కావాలి. అది అది మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకో. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నజీర్ అహ్మద్దా లేదంటే నూరి ఫాతిమానా, వైసీపీనా టీడీపీనా? లాస్ట్ 2 ఇయర్స్కి వచ్చేసరికి ముస్తఫా గారు వస్తున్నారు, నూరి ఫాతిమా గారు. మరి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది ఐడియా లేదు. సో వాళ్ళ నాన్న ఫాలో అవుతారు కాబట్టి మ్యాక్సిమం కూడా అలాగే ఉండొచ్చు. వస్తే బాగానే ఉంటుంది. బట్ 2-3 టైమ్స్ వాళ్ళే వచ్చారు కాబట్టి ఈసారి నజీర్ గారు వస్తే బాగుంటుంది. చూడాలి మరి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది. అయితే ఈసారి 2 సార్లు అలా ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఈసారి నజీర్కి అవకాశం ఇస్తారంటారు. వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటుంది. ఎందుకు అతని మీద అంటే సానుభూత లేదంటే టీడీపీ? అటువంటిది ఏం కాదు. ఎవరు వచ్చినా అదే పరిపాలన ఉంటుంది. పెద్ద తేడా అనేది ఏమి ఉండదు. చూడాలి సమ్ బెటర్, ఇంకేదైనా బెటర్గా ఉంటుందేమో చూడాలి అంతే. మరి వస్తే టీడీపీ నజీర్ అహ్మద్ గెలిస్తే ఎంత మెజారిటీ గెలవచ్చు? అది నాకు అంత ఐడియా లేదు. వచ్చినా ఒకవేళ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ముస్తఫా గారు మొదటి నుంచి కూడా మంచి పాపులారిటీతో ఉన్నారు. ఈయన కూడా పాపులారిటీగానే వస్తారని అనుకుంటా ఉన్నా. అది కాబట్టి ఈసారి టీడీపీ అని అనుకుంటున్నా మ్యాక్సిమం. ముస్తఫా గారి పరిపాలన అనేది ఎప్పుడైనా బ్యాడ్ ఏం లేదు, అంతా గుడ్ బాగానే ఉంది. ఒకసారి ఈయన కూడా వేస్తే మరి ఈయన పొజిషన్ ఎలా ఉంటుందో చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాము అంతే. ఓకే, పైన చంద్రబాబు జగన్? చంద్రబాబు అని అనుకుంటున్నాను. ఏంటి ఉపయోగం చంద్రబాబు వస్తే? జగన్ చేశారు, టీడీపీకి అంతకుమించే చేసింది. మనం ఈసారి మన జగన్ గారికి ఎలా ఇచ్చామో అవకాశం ఈసారి నజీర్ గారికి కూడా అలాగే ఇద్దామని ఆలోచన అంతే. ఆయన కొత్త కాబట్టి ఎలా చేశారు చూసాం. ఇప్పుడు అలాగే టీడీపీ తరఫున కూడా నజీర్ గారికి ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ట్రైల్. ఎన్ని సీట్లు వస్తాయంటారు? అది నాకు ఐడియా లేదు సీట్స్ కానీ ఈసారి టీడీపీ వస్తుంది పైన అనుకుంటున్నాను. మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ అందరి నోట అదే వినపడుతుంది.